ఆధ్యాత్మికత యోగా సాధనతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికత ఆధ్యాత్మికతతో కలిసి వెళితేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి సీఎం ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. పన్నెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. వారితో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ అనులోమ విలోమ పద్ధతిలో ప్రాణాయామం చేయించారు. వెంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో చేసిన యోగా సాధన అందరినీ ఆకట్టుకుంది. అనులోమ విలోమ all divine souls practice the anuloma viloma and our young yogis are practicing advanced yoga on stage. Shri Srinivasa Govinda, Shri Venkatesha Govinda, Bhakta Vatsala Govinda, Bhagavata Priya Govinda, Govinda Hari Govinda, Venkateramana Govinda, Govinda Hari Govinda, Venkateramana Govinda, Nitya Nirmala Govinda, Nilamenu Shama Govinda. వేదికపై బాబా రామ్దేవ్, మంత్రి లోకేష్ తో యోగాసనాలు వేయించారు. ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 1 2 3 1 2 and 3 1. This is one practice. आप भी रोज करना. थोड़ा फास्ट. 2 1 2 1 2 1 and 2. Relax. ఆరోగ్యానికంటే మించింది మరొకటి లేదని, రోజూ అరగంట యోగా చేస్తే ఆస్పత్రికి వెళ్లే అవసరం లేకుండా జీవించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిరోజు మెడిటేషన్, ప్రాణాయామం చేస్తే ఆయుష్ పెరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేనని చెప్పారు. స్వర్ణ, గ్రామ, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామన్నారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తామని చెప్పారు. మంచి పర్వి కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతై. చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాభ్యాసకులతో ప్రతిజ్ఞ చేయించారు. నేను అన్ని వేళలా సమతుల్యమైన మనస్థితిని కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాను. ఈ స్థితిలోనే నా ఎదుగుదల, దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటుంది. శాంతి, ఆరోగ్యం మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి నాకు, నా కుటుంబానికి, నా వృత్తికి, సమాజానికి మరియు ప్రపంచానికి నా బాధ్యతలను నెరవేరుస్తున్నానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.